వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం నేటి యువతలో అడ్డమైన దారులు తొక్కుతోంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడానికి కేరళలో ఓ యువతి చేసిన పని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. లైంగిక వేధింపులు అంటూ ఓ యువతి షేర్ చేసిన వీడియో వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. అవమాన భారంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఓ యువతి తాను బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో దీపక్ అనే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాసేపట్లోనే వైరల్ కావడంతో నెటిజన్లు ఆ యువకుడిపై విమర్శలు గుప్పించారు. అయితే ఆ వీడియోలో జరిగిన ప్రచారం నిజం కాదని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అవమాన భారంతో కుంగిపోయిన దీపక్ కోజికోడ్లోని గోవిందాపురంలో ఉన్న తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ దుస్తుల కంపెనీలో పనిచేస్తున్నారు దీపక్. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెయ్యని తప్పుకు నిందలు భరించాల్సి రావడం, చుట్టుపక్కల వారు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ దీని గురించి ప్రశ్నించడంతో దీపక్ తట్టుకోలేకపోయాడు. తాను చేయని నేరానికి నిందలు మోయాల్సి రావడాన్ని భరించలేకపోయాడు. దీంతో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం నేటి యువత అడ్డమైన దారులు తొక్కుతుందని చెప్పుకోవాలి. ఇటు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కోసం ఒక యువతి చేసిన పని ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. లైంగిక వేధింపులు అంటూ ఆమె ఒక వీడియోని షేర్ చేసింది. అయితే ఆ వీడియో షేర్ చేయగానే ఒక వ్యక్తి అయితే ఇది ప్రాణాల మీదకు తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. అతను అవమాన భారంతో తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఇటు ఒక యువతి తాను బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో దీపక్ అనే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ తాను సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే పోస్ట్ చేసింది. అయితే వెంటనే దానికి సంబంధించి కూడా ఇటు నెటిజన్లు అలాగే దీపక్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అంతా కూడా అందులో నిలదీయడం మొదలుపెట్టారు. దానికి సంబంధించి కామెంట్స్ కూడా చేయడంతో ఆ వీడియో చూసి తాను నేను ఎటువంటి తప్పు చేయలేదు అంటూ కూడా తాను మనస్తాపానికి గురై తన ఇంట్లోనే ఉరివేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనం రేపుతుంది. ప్రస్తుతం ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అటు ఆ వీడియోలో ఏం జరిగిందో అది నిజం కాదు అంటూ కూడా ఆయన మనస్తాపానికి గురయ్యాడు. ఇటు అవమాన భారంతో అతను కుంగిపోయాడు. తర్వాత తన ఇంట్లోని కోజికోడ్లో గోవిందాపురంలో తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం దీపక్ అయితే ఒక దుస్తుల కంపెనీలో పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెయ్యని తప్పుకు నిందలు భరించాల్సి రావడం, చుట్టుపక్కల వారు అలాగే బంధువులు, ఫ్రెండ్స్ అందరూ దీని గురించి ప్రశ్నించడంతో దీపక్ తట్టుకోలేక అవమానానికి గురై తాను బలవన్మరణానికి పాల్పడడంతో పోలీసులు అయితే ఈ ఘటనపై ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో వ్యూస్, ఫాలోవర్స్ కోసం ఈ విధంగా పాల్పడడం ఒక దుర్మార్గమే అంటూ కూడా మరికొంతమంది దీనిపై నెటిజన్లు అయితే స్పందిస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించిన మోర్ అప్డేట్స్ ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకి అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏ వీడియో పెట్టినా, ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా కూడా వ్యూస్ వచ్చేస్తాయి, లైక్స్ వచ్చేస్తాయి అంటూ కూడా ఏది ఆలోచించకుండా పెట్టేస్తున్నారు. సో ఏంటి అసలు సోషల్ మీడియాకి ఇలాంటి వీడియోస్ అదుపు లేకుండా పోతుందని అనుకోవాలా? ఇప్పుడు ఈ యువతి ఏదైతే వీడియో పోస్ట్ చేస్తుందో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందో, అసలు ఓవరాల్గా అసలు ఈ ఘటనకి సంబంధించి వెనక ఏం జరిగింది అనుకోవచ్చు? అసలు పోలీసులు ఏమైనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పుకొచ్చారా? ఎస్, పోలీసులు అయితే ప్రస్తుతం ఆ లేడీ షింజితా ముస్తఫా మీద కేసు ఫైల్ చేయబోతూ ఉన్నారు. ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్న దీపక్ తల్లిదండ్రులు ఆమె మీద ఫిర్యాదు చేశారు. అంటే ఉద్దేశపూర్వకంగా ఆమె రీల్స్ కోసం, వ్యూస్ కోసం, ఆ వ్యూస్ ద్వారా వచ్చే ప్రమోషన్స్ డబ్బుల కోసం ఈ రకమైన అంటే అవతల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా లేని ఉద్దేశాన్ని ఆపాదిస్తూ అతను కామాంధుడి కింద, ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి కింద చిత్రీకరిస్తూ వీడియో షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాబట్టి నా కొడుకు ప్రాణం తీయటానికి, ప్రాణం పోవటానికి కారణం ఆమెనని పోలీసులకు ప్రస్తుతం ఫిర్యాదు చేశారు. అట్లాగే కేరళ సీఎం విజయం దృష్టికి కూడా ప్రస్తుతం తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ రెండు రకాల అంశాలు మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి, దీపక్ ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ కావచ్చు, బుల్లింగ్ కావచ్చు, ఇదంతా వేరుగా ఉంది. దీపక్ ఆత్మహత్య తర్వాత మళ్ళీ అదే సోషల్ మీడియాలో ఒక రివర్స్ ప్యాటర్న్లోకి వెళ్ళింది. అదే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఆవిడ పోస్ట్ చేసింది ఆ వీడియో. అది కూడా ఏంటి,
కోజికోడ్ నుంచి కన్నూరు వెళ్ళే దారిలో లోకల్ బస్సులో వీళ్ళు ఎక్కారు. బస్సు అంతా కూడా సీట్లు ఫిల్ అయిపోయి ఉన్నాయి. మిగిలిన జనం అంతా కూడా నిలబడి ఉన్నారు. నిలబడి ఉన్న సిచ్యువేషన్లో ఈ ఉద్దేశపూర్వకంగానే రీల్స్ చేస్తోంది. అది కూడా సెల్ఫీ స్టిక్ పట్టుకుని వీడియో షూట్ చేస్తోంది. అంతమంది జనంలో కిక్కిరిసిపోయి ఉన్న బస్సులో ఆ వీడియో షూట్ చేసే క్రమంలో పొరపాటున అటువైపు తిరిగి ఉన్న ఈ దీపక్ చెయ్యి ఆమె కొంత టచ్ అయింది. సో ఇది సహజం. ఇది హైదరాబాద్లో ఉన్న ఇప్పుడు నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్లో కూడా ఇదే రకమైన సిచ్యువేషన్ ఉంటుంది. కొన్నిసార్లు కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలు కూడా ఇంతమంది జనం కిక్కిరిసిన జనాభాలో చాలా ఇబ్బంది పడుతూనే జర్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫుట్బోర్డ్ ప్రయాణం కింద వేలాడుతూ కూడా జర్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతలా నిండిపోయి ఉంటాయి పీక్ అవర్స్లో. సో ఆటోమేటిక్గానే మగవాళ్ళ శరీరం ఆడవాళ్ళకి తాకటం అనేది కామన్ అయిపోయింది. ఇదంతా కూడా ఇక్కడ పెద్దగా ఎవరో పట్టించుకోరు. అట్లాగే లోకల్గా ఉన్న ఆటోల్లో వెళ్ళేవాళ్ళు కూడా ఆటోల్లో 2-3 ఎక్కించాల్సిన ఆటోలో దాదాపు 10 మందిని ఎక్కిస్తూ ఉంటారు. ఆడపిల్లల పక్కన మగవాళ్ళని కూర్చోబెడుతూ ఉంటారు. అలా ఇరుకిరుకు ఆటోల్లో కూడా అలా వెళ్తూనే ఉంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో ఆడపిల్లలు కూడా ఆటోల్లోనే వెళ్తూ ఉంటారు. ఇక్కడెక్కడ కూడా అక్కడ సెక్సువల్ హెరాస్మెంట్ కానీ ఇంకో అసభ్యకరమైన ఘటన కానీ దాన్ని ఎక్కడ కూడా చూడరు, దాన్ని ఆపాదించరు కూడా. కానీ ఇక్కడ కేరళలో ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ షింజితా ముస్తఫా అనే ఈ లేడీ గతంలో కూడా ఇదే రకంగా రీల్స్ చేస్తూ ఉంటుంది. తన షింజితా ముస్తఫా అనే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో ఆ వీడియోలన్నీ పోస్ట్ చేస్తుంటుంది. పబ్లిక్ ప్లేసుల్లో మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తిస్తుంటారు అనే కోణంలో ఎస్టాబ్లిష్ చేసేందుకు నా పట్ల నా పక్కన నాతో పాటు జర్నీ చేస్తున్న ఒక వ్యక్తి నా శరీర భాగాలను ఏ విధంగా తాగుతున్నాడో చూడండి అన్న అర్థం వచ్చేలా ఆమె వీడియో తీసింది. అది కూడా 2-3 యాంగిల్స్లో ఆ వీడియో తీసింది. ప్రస్తుతం ఆమె ఈ వైరల్ అయిన కంటెంట్ 18 సెకండ్ల వీడియో, కేవలం 18 సెకండ్ల వీడియో. ఒక పొజిషన్లో నిలబడి బస్సులో ఒక వీడియో తీసింది. ఆ వీడియోలో ఒక విధంగా చెప్పాలంటే దీపక్ అటువైపు నిలబడి అటువైపు ఎటు చూస్తూ సెల్ ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉన్నాడు. అసలు ఏమైనా పట్టించుకోవాలా, పక్కన ఒక లేడీ ఉందన్న విషయాన్ని కూడా దీపక్ పెద్దగా పట్టించుకోవాలా. కానీ ఈమె మాత్రం అతన్నే ఉద్దేశించి నా పక్కన అతను ఉన్నాడు, నన్ను టచ్ చేస్తాడు చూడండి అన్నట్టుగా ఒక వీడియో తీసింది. రెండో యాంగిల్లో మళ్ళీ తీసింది వీడియో. మొదటి వీడియోలో ఎక్కడ దీపక్ ఆమెను టచ్ చేస్తున్నట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. కనీసం అతని చేయి ఆమెకు టచ్ అయినట్టు కూడా లేదు. సో రెండో వీడియోలో ఆమె ఇంకాస్త దగ్గరగా దీపక్ దగ్గరగా వెళ్ళి తన భుజాన్ని దీపక్కి టచ్ చేస్తూ దాన్ని వీడియో తీసింది. అంతేకాకుండా తన ఈ చెస్ట్ భాగం అతనికి టచ్ చేస్తాడు. తన ప్రైవేట్ పార్ట్స్ని దీపక్ కావాలని వెనక్కి జరిగి ఈ విధంగా టచ్ చేస్తున్నాడు అని అర్థం వచ్చేలా ఆ వీడియో షూట్ చేసింది. అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఆమె ఇంటెన్షన్ ఏంటి అనేది. అవతల మగవాళ్ళని తప్పుపట్టాలి, దురుద్దేశాన్ని ఆపాదించాలి. మగవాళ్ళందరూ కూడా బస్సుల్లో ప్రయాణించే ఆడవారి పట్ల ఇట్లాగే ప్రవర్తిస్తారు. ఈ విధంగా ఒక సెక్సువల్ కోణంలోనే చూస్తూ ఉంటారు, సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తూ ఉంటారు, అబ్యూజింగ్ ఎక్కువగా ఉంటుందని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న ఆమె క్రమం. సో ఆ వీడియో తీసింది. నిజానికి ఎంటైర్ వీడియోలో ఎక్కడా దీపక్ ఆమెని కనీసం పక్కన ఒక ఆడపిల్ల ఉందన్న విషయాన్ని కూడా గమనించినట్టుగా పెద్దగా కనిపించట్లా. ఆమె పెట్టిన వీడియోలో కూడా ఈమె అతని దగ్గరికి తన శరీరాన్ని తీసుకెళ్ళి అతనికి తాకుతూ అతనే తిరిగి తన చెస్ట్ భాగాన్ని తాకుతున్నట్టుగా ఆ వీడియో క్రియేట్ చేసింది. దాన్ని పోస్ట్ చేసింది. పోస్ట్ చేసింది ఒక అమ్మాయి కాబట్టి ఎంటైర్ సొసైటీ కేరళ మొత్తం వైరల్ అయిపోయింది. ఆమె పోస్ట్ చేసిన కొద్ది గంటల్లో 3 మిలియన్లు అంటే దాదాపు 30 లక్షల మందికి పైగా వ్యూయర్స్ చూశారు. దాని మీద విపరీతమైన ట్రోలింగ్, విపరీతమైన మీమ్స్ వచ్చేసాయి. అంటే దీపక్ అనేవాడు కామాంధుడని, అమ్మాయిని చూస్తే వదిలిపెట్టడని, ఇలాంటి వాడు బతకడానికి వీల్లేదని, వీడిని అరెస్ట్ చేయాలని, ఎన్కౌంటర్ చేయాలని ఇట్లా విపరీతమైన ట్రోలింగ్ చేసేశారు. మీమ్స్ వదిలేశారు. ఎవరికి వాడు రేటింగ్ పెంచుకోవడానికి ఆమె పోస్ట్ చేసిన వీడియో అంటే పెట్టింది ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల పెట్టింది అనగానే అది అదే నిజమై ఉండొచ్చు అనేది ఎంటైర్ సొసైటీలో ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా నమ్మారు. ఇద్దరు విపరీతంగా ఆడవాళ్ళు తిట్టే విధంగా ఆడవాళ్ళు తిట్టారు, మగవాళ్ళు తిట్టారు. ఎవరికి వాళ్ళు నీతులు వల్లించడం, ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియో పోస్ట్ చేయడం, దీపక్ని తిట్టడం. ఈ రకంగా ఏమైందంటే ఒక్క రోజులో ఇన్ని లక్షల మంది వైరల్ అయిపోవడంతో, కంటెంట్ అంతమందికి రీచ్ కావడంతో దీపక్కి సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, అతని ఆఫీస్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళు అతనికి విపరీతంగా కాల్స్ చేశారు. వాళ్ళు కూడా ఇది నిజం అనుకుని ఇదేం పని చేసావు, ఎందుకు అలా చేసావు అని ప్రశ్నించడం. అంతేగాని నిజంగా ఆ వీడియోలో ఏముంది, ఆ వీడియోలో నిజంగానే ఉద్దేశపూర్వకంగా దీపక్ అమ్మాయిని టచ్ చేశాడు అనేది కూడా ఎవరూ చూడాల. రెండోది, బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు భుజాలు తాకటం అనేది సెక్సువల్ అబ్యూస్ కిందకి రాదు. అతను తన చేతులతో ఆమె ప్రైవేట్ పార్ట్స్ని తాకితేనో టచ్ చేస్తేనో ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేస్తే దాన్ని మాత్రమే సెక్సువల్ హెరాస్మెంట్ కింద, అబ్యూస్ కింద వస్తుంది. కానీ ఇది ఎక్కడా కూడా
అనుకోకుండా పొరపాటున బస్సులో నిలబడి ఉన్నప్పుడు, అది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నప్పుడు ఒకరి భుజాలు ఒకళ్ళు తాకటం, ఒక శరీరాన్ని ఇంకొకటి తాకటం, ఇరుకిరిగ్గా నిలబడిపోయి ఉన్న సందర్భంలో టచ్ కావటం అనేది పెద్ద తప్పుగా పరిగణలోకి తీసుకోరు. కానీ దీన్ని మాత్రం ఎంటైర్ సొసైటీ తప్పు పట్టింది. ఆమె దురుద్దేశపూర్వకంగా పెట్టిన వీడియోని జనాలు ఆపాదించుకున్నారు. అతన్ని కించపరుస్తూ మీమ్స్ అన్నీ కూడా చేయడంతో ఇది భరించలేక అతను నిన్న ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది జరిగింది మొన్న మధ్యాహ్నం కోజికోడ్ నుంచి కన్నూరు వెళ్తున్నాడు. కోజికోడ్లో ఉన్న ఒక టెక్స్టైల్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న దీపక్ కన్నూరు వెళ్తూ, అది కూడా కంపెనీ పని మీద వెళ్తూ ఈ బస్సులో వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. ఆమె 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే గంటలోనే కొన్ని లక్షల వ్యూస్కి వెళ్ళిపోయాయి. అది వైరల్ అయిపోయింది. మరుసటి రోజు ఇంటి దగ్గరికి వచ్చి తల్లిదండ్రుల ముందు దీపక్ బాధపడ్డాడు. ఇది నాకు తప్పేం లేదని, అసలు ఆమెను చూడలేదని, కనీసం ఎవరో కూడా నాకు తెలియదని, ఆమె ముఖం కూడా నేను చూడలేదు అని అతను ఎంత సర్ది చెప్పుకున్న ఉపయోగం లేకుండా పోయింది. ఆ మనోవేత్తోని రాత్రంతా పడుకుని తెల్లారుజామున తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఈ ఘటన ఎప్పుడైతే దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడో సోషల్ మీడియా చూసే కోణం మళ్ళీ మారిపోయింది. అప్పటి వరకు ఆమె షింజితా ముస్తఫా చెప్పిందే కరెక్టు, ఆమె నిజంగానే ఆమె సెక్సువల్ అబ్యూజ్ చేసాడు అన్న కోణంలో తిట్టిపోతున్న జనమంతా, అదే సోషల్ మీడియా జనమంతా కూడా దీపక్ ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకున్నాడో అప్పటి నుంచి ఈ షింజితాని తిట్టడం మొదలుపెట్టాడు. దీపక్ చాలా మంచోడు, షింజితానే తప్పు, అతను ప్రాణం తీసింది అన్నట్టుగా ఎంటైర్ ప్యాటర్న్ మార్చేశారు. ఎవరెవరైతే దీపక్ని ట్రోల్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేశారో, ఎవరైతే దీపక్ పైన విశ్లేషణలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేశారో, దీపక్ పైన మీమ్స్ తయారు చేస్తారు, ఆ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేశారు. చాలామంది అకౌంట్లని ప్రైవేట్లో పెట్టేసి మళ్ళీ రివర్స్లో షింజితాని తిడుతూ మళ్ళీ అంటే మా తప్పేం లేదు, ఇందులో దీపక్ది ఏం తప్పేం లేదు, అంత తప్పు అంతా షింజితాదే అన్నట్టుగా రెండో రకంగా మళ్ళీ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు పెట్టిన ఉపయోగం లేదు. సో అంతా జరగాల్సింది జరిగిపోయింది, ఒక ప్రాణం పోయింది. చేయని తప్పుకు అనుకోకుండా బాడీ టచ్ అయినందుకు ఆమె చేసిన ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల, పోస్ట్ చేసిన రీల్ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసిన సందర్భంలో అతను పనిచేస్తున్న టెక్స్టైల్ కంపెనీకి వెళ్ళి నిజంగా ఈ దీపక్ అనే వ్యక్తి ఆడవాళ్ళతో ఇలాగే ప్రవర్తిస్తాడా, ఇంతకుముందు ఇతని మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయా ఏంటని చెక్ చేస్తే ఏ ఒక్కరు కూడా, కంపెనీలో పనిచేసి ఏ ఒక్కరు కూడా దీపక్ గురించి చెడుగా చెప్పాల. అతని ప్రవర్తన కానీ, ఎవరితో హార్ష్గా మాట్లాడటం కానీ, కనీసం అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఎప్పుడూ కూడా లేవని. తర్వాత అతని ఊళ్ళో గోవిందాపురం అతని సొంత నేటివ్, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులని అందరూ కూడా వెరిఫై చేశారు. అట్లాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది దీపక్ విలేజ్కి వెళ్ళారు. అసలు దీపక్ ఎలాంటి వాడు అని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో వాళ్ళందరూ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీపక్ చాలా మంచివాడని, అతని ప్రాణం అన్యాయంగా తీశారని వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా, కేవలం కేరళ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా దీపక్ ఆత్మహత్య, అది కూడా ఒక చేయని తప్పుకు, ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో దిశాని రేప్ చేసిన నలుగురిని అప్పుడున్న సజ్జనార్ ఎన్కౌంటర్ చేస్తే సజ్జనార్ని ఆకాశానికి ఎత్తేశారు, అద్భుతం అన్నారు. సో అందరూ సపోర్ట్ చేసిన సొసైటీ. అలాంటి వాళ్ళకి ఇక్కడ బతికే హక్కు లేదు, ఆడపిల్ల జీవితాలను నాశనం చేశారు, వాడిని నరకాల్సిందే, చంపాల్సిందే అని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకున్నారు. కానీ ఇలాంటి కేసుల్లో ఇది ఎందుకు ఇంత సెన్సేషన్ అవుతుంది అంటే, ఇందులో అతను తప్పేం లేదు, అతని ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, అది పోలీసులు కూడా ఒప్పుకుంటున్నారు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. అలాంటి సందర్భంలో చేయని తప్పుకు ఒక వ్యక్తి ప్రాణం పోయింది, అది కూడా ఒక ఆడపిల్ల చేసిన ఒక నిర్వాహకం, ఒక వీడియో వల్ల. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పిచ్చితో, సోషల్ మీడియా నుంచి వచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి జనాల జీవితాలతో, ఎదుటి వాళ్ళ జీవితాలతో ఏ విధంగా ఆటలాడుకుంటున్నారు అనేది ఎస్టాబ్లిష్ అవటం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు, దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. సో ఇది సీఎం విజయం దృష్టికి వెళ్ళింది కాబట్టి దీని మీద ఎంక్వైరీ కూడా ప్రస్తుతం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే గీతే ఇప్పుడు షింజిత దీని ఆత్మహత్యకు మూల కారణం ఆమె కాబట్టి ఆమెను అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అశోక్, అంటే ఇప్పటికే చూసుకుంటే సోషల్ మీడియా వల్ల కొంచెం ప్లస్ ఉంది, అలాగే మైనస్ కూడా ఉందనే చెప్పుకోవాలి. అసలు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం నేరము అంటూ కూడా ఎక్కడికక్కడ ఏ ప్రభుత్వం అయినా కూడా, ఏ గవర్నమెంట్ అయినా కూడా దాని మీద చర్యలు తీసుకుంటూనే ఉంది. అయినా కూడా వ్యూస్ కోసం ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు యువతికి సంబంధించి అసలు ఎటువంటి సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేస్తారనుకోవచ్చు. దీని వెనక అంటే ముందుగానే దీపక్ తెలిసే ఆమె ఈ విధంగా ప్రవర్తించింది అనుకోవాలా, లేదంటే నిజంగానే వ్యూస్ కోసం ఇలా చేసింది అనుకోవాలా? అసలు పోలీసులు దీనికి సంబంధించి ఎటువంటి సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేస్తారు? అసలు దీపక్ పేరెంట్స్ కానీ, ఆ యువతి పేరెంట్స్ కానీ ఏమైనా స్పందించారా? ప్రస్తుతం దీపక్ తల్లిదండ్రులు అయితే పోలీసులను అప్రోచ్ అయ్యారు. ఇవాళ సీఎం విజయాన్ని కూడా వాళ్ళు కలవబోతూ ఉన్నారు. సో దీపక్కి సపోర్ట్గా, అంటే దీపక్ కుటుంబానికి మద్దతుగా లోకల్ పొలిటికల్ లీడర్లు అందరూ కూడా ఏకమయ్యారు. ఇంకా విచిత్రం ఏంటంటే లోకల్ మహిళా సంఘాలు కూడా ఇప్పుడు దీపక్ కుటుంబానికి అండగా నిలుస్తున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు, న్యాయ పోరాటానికి వాళ్ళందరూ మద్దతు పలుకుతూ ఉన్నారు.
ఇప్పుడు ఈ కేసు అయితే ప్రస్తుతానికి నమోదు చేయలేదు. సో దీని మీద ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇన్ కేసు ఫైల్ చేస్తే మాత్రం షింజితా మీద అతను ఆత్మహత్యకు అతను ప్రాణం పోవట కారణం కాబట్టి ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎంటైర్ సోషల్ మీడియా మొత్తం షింజితాకి వ్యతిరేకంగా మళ్ళీ ఒక ట్రోలింగ్ నడుస్తుంది. షింజితాని తిడుతూ షింజితా మీద మీమ్స్, నిన్నటిదాకా దీపక్ మీద మీమ్స్ తయారు చేశారు యాంటీగా, అతను కామాంధుడి కింద చిత్రీకరిస్తూ. ఇప్పుడు మగవాడి ప్రాణం తీసిన అమ్మాయిగా షింజితాని తిడుతూ విపరీతంగా పోస్టులు చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఈ కారణంతోనే ప్రస్తుతం షింజితా పైన పోలీసులు మరి కాసేపట్లో నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఈ షింజితాకి దీపక్ ఎవరో తెలియదు, దీపక్ అసలు షింజితా ఎవరో కూడా తెలియదు. వీళ్ళు కామన్గా అనుకోకుండా ఆ రోజు బస్సులో జర్నీ చేస్తున్నారు. ఆవిడ వేరే ఏరియాకి సంబంధించిన ఆవిడ, వేరే జిల్లాకు సంబంధించిన లేడీ, ఇక్కడ కోజికోడ్ వచ్చారు, ఆవిడ వేరే పని మీద అక్కడికి వెళ్తున్నారు. ఈవిడికి ఏంటంటే రీల్స్ చేయడం, గతంలో కూడా ఇలాగే కొన్ని రీల్స్ చేసింది. ఆ రీల్స్ కూడా కొన్ని వివాదాస్పదం అయ్యాయి. ఆ ఇష్యూస్ అన్నీ కూడా మగవాళ్ళని బ్లేమ్ చేస్తూనే ఎక్కువగా ఈ షింజితా ముస్తఫా ఈ రీల్స్ అన్నీ చేసేది. ఎందుకంటే అదైతే కనెక్టింగ్ సబ్జెక్టు, వ్యూయర్స్కి ఆసక్తికరంగా ఉంటుంది. అది జెండర్ వేరియేషన్ కావచ్చు, జెండర్ డిస్క్రిమినేషన్ కావచ్చు, ఈ అంశాలకు సంబంధించిన అంశాలు అయితే జనానికి ఎక్కువ కనెక్ట్ అవుతాయనే ఉద్దేశంతో దీన్ని ఎంచుకుని సోషల్ మీడియాలో వైరల్గా కావడానికి ఆవిడ విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఆవిడ కన్సల్టెంట్ సైకాలజిస్ట్, ఒక సైకాలజిస్ట్గా పనిచేస్తున్న లేడీ ఈ విధంగా ఎదుటివాళ్ళ మనస్తత్వం ఏంటో కూడా తెలుసుకోకుండా ఎదుటివాళ్ళని ఆత్మహత్య చేసుకునేందుకు కారణం కావటం ఇక్కడ ఆశ్చర్యంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. రైట్, ఇక వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం ఇటు నేటి యువత అడ్డదారులు తొక్కుతున్నారని చెప్పుకోవాలి. ఒక యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. సో ఆ వీడియోకి సంబంధించి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతను ఆ వీడియో పోస్ట్ చేయగానే మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన గత 3 రోజుల క్రితం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాను ప్రయాణిస్తున్న బస్సులో దీపక్ అనే యువకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ ఒక యువతి అయితే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోకి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే తాను తప్పు లేకపోయినా తాను వేధించినట్టుగా కూడా చిత్రీకరించడంతో అతను అవమానం తట్టుకోలేక తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటు ఈ ఘటనపై అయితే దీపక్ తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇటు యువతి కావాలనే ఈ విధంగా వ్యూస్ ఫాలోయింగ్ కోసం ఈ వీడియో తీసి ఈ విధంగా వైరల్ చేస్తుంది అంటూ కూడా ఇప్పటికే పోలీసులకైతే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మరి దీని వెనుక ఏం జరిగింది, నిజంగానే దీపక్ ఈ విధంగా పాల్పడ్డా, దీపక్ క్యారెక్టర్ ఎలాంటిది అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం.